వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు మన పార్టీలోకి చేరారు. వాళ్ళని వాళ్ళే ఈ మొన్న పల్నాడు హత్యలకి వీరయ్య చౌదరి హత్యకి కానీ దీనికి కారణం. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి ఎవ్వరిని వదిలిపెట్టను. ముందు ఈ మాటనే ముందు ఎవడన్నా బలవంతంగా వచ్చి చేరతాడు మన పార్టీలోకి? మనం చేర్చుకుంటేనే కదా. స్థానిక నేతలు ఎట్లా చేర్చుకుంటున్నారు తెలుగుదేశంలోకి? ఏళ్ల తరబడి పగా ప్రతీకారాలతో రగిలినటువంటి ప్రాంతాలు కావచ్చు, లేకపోతే మామూలుగా ఇష్యూస్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీల్లో ఇంకో ఏడాది పోతే ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఆ కౌన్సిలర్ని మన పార్టీలో ఎందుకు చేర్చుకోవాలి? ఇప్పుడు చేర్చుకున్నందుకు వాళ్ళల్లో మళ్ళీ 300 మందికో కనీసం 1/4 మంది కన్నా మరి పొద్దున్న టికెట్లు ఇవ్వాలి. కార్పొరేటర్లను చేర్చుకుంటున్నారు. వాళ్ళు చేరమంటే బలవంతంగా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి చేర్చుకుంటున్నారు. అలా చేర్చేసుకుని తెలుగుదేశానికి ఇవన్నీ అధికారం వచ్చేసింది అంటున్నారు. ఇది అడ్డదారి అధికారం నెంబర్ 1. అది జనంలోకి వెళ్తుంది. రెండవది, వాళ్ళ వలన పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఈ ఏడాది పాటు అధికారంలోకి వస్తారు. ఎట్లాగూ ప్రతిపక్షం అధికారంలో ఉన్నటువంటి చోట్లన మన మున్సిపాలిటీలో మన అధికారులతోనే పనిచేయించుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఏం సాధించినట్టు? ఇప్పుడు ఇలా వచ్చినటువంటి వాళ్ళ వల్ల మన వాళ్ళ అవకాశాలు కోల్పోతారుగా. ఇలా వచ్చిన వాళ్ళల్లో కనీసం 1/4 మందికి ఇస్తే ఈ 1/4 మంది సీట్లు కోల్పోయినట్టు కదా. 60 మందికి ఇస్తే 60 మంది సీట్లు మన పార్టీ వాళ్ళు కోల్పోయినట్టుగా, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్నట్టు ఉన్నటువంటి వాళ్ళని. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, ఇప్పుడు ఈ పల్నాడులోనన్నా వీటిట్లోనన్నా సరే మొన్న జరిగిన మటరా, అంతకుముందు జరిగిన మటరా ఎందువల్ల జరుగుతున్నాయి? మన పార్టీలో ఏళ్ల తరబడి ఉన్నవాళ్ళు ఉండగా మళ్ళీ బయట పార్టీ నుంచి తీసుకొచ్చుకున్నాం, వాళ్ళని చేర్చాం. ఇద్దరి మధ్యన ఆధిపత్య పోరాటం. అట్లా చేర్చుకోకుండా ఉంటే అసలు గొడవ ఉండేది కాదు కదా. మేము ఒక్కళ్ళని కూడా చేర్చుకోము, సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చారు ప్రజలు, అలాంటి వాళ్ళని చేర్చుకొని దగ్గరికి రానిమని చెప్పి ఎందుకు చేర్చుకున్నట్టు? ఎవరు చేర్చుకున్నట్టు? అధ్యక్ష స్థానంలో ఉంది చంద్రబాబు గారు, నడిపిస్తున్నది పార్టీని వాళ్ళే. మరి ఎవరు చేర్పుతున్నట్టు? వీళ్ళకి తెలియకుండా జరిగిపోయినాయా? ఇప్పుడు ఉపన్యాసాలతో కోవర్ట్లు, ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కోవర్ట్లు అయితే కనుక అప్పుడు ఎందుకు చేర్చుకున్నట్టు? వాళ్ళందరినీ తీసేసేయండి. వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ ఎందుకు తీసేయకూడదు? తీసేస్తారా? లేదు. ఇక్కడ ఏదో కార్యకర్తల్ని సంతృప్తి పరచడం అన్న రూట్లో నడుస్తుంది అక్కడ.